రాహుల్, నువ్వు రిలీజ్ అయ్యావురా. నీకోసం అభి ఎంత కష్టపడిందో, మీ అమ్మ ఎంత ఆరాటపడుతుందో. రే, అంతా ఒక పీడకల్లా జరిగిపోయిందిరా. రే, మొత్తానికి నువ్వు బయటకు వచ్చేసావు. అదే అచ్చాలు మాకు, అదే 10,000 మాకు. రాహుల్ని విడుదల చేయించడానికి అభిని ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిద్దాం అనుకున్నాను. నా కాళ్ల ముందు మోకాళ్లపై కూర్చోబెట్టి ప్రాధేయపడేలా చేద్దాం అనుకున్నాను. కానీ అభి నాకే ముచ్చమటలు పట్టేలా చేసి రాహుల్ని రిలీజ్ చేయించుకుంది. రాహుల్ బాబు, దీనికోసమే నేను ఎదురు చూస్తోంది. మీ విడుదల కోసమే ఇంత చేసింది. అత్తయ్య మీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. మీపై తప్పుడు కేసు పెట్టి మిమ్మల్ని ఈ పరిస్థితికి తెచ్చిన కనిష్కకి నేను చుక్కలు చూపించాను. ఇంకా ఆట ముగిసిపోలేదు కనిష్క. ఆ పెద్దావిడికి న్యాయం చేశాకే నిన్ను వదిలేది. బావా, ఆ పెన్ డ్రైవ్ ఇంట్లో వెతికాను, కనిపించలేదు. అదెక్కడుంది? ఇంట్లోనే ఉంది. ఆ పెన్ డ్రైవ్ కోసం భవానీ మేడం ఎదురు చూస్తున్నారు. 100 కోట్ల ప్రాజెక్ట్ ఓకే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కేవలం ఆ పెన్ డ్రైవ్ లో ఉన్న నీ ప్రెజెంటేషన్ కోసం ఆగిపోతుంది ఇదంతా. త్వరగా ఆ పెన్ డ్రైవ్ తీసుకొచ్చి నాకు ఇవ్వు బావా. 100 కోట్ల ప్రాజెక్ట్ మిస్ అవ్వకూడదు. అలాగే కనిష్క, నేను వెళ్ళాక వెతికి తీసుకొస్తాను. సరే కనిష్క, ఇప్పుడు రాహుల్ బయటకొచ్చేశాడు కదా, ఇక ఆ పెన్ డ్రైవ్ ఎంత త్వరగా నాకిస్తే అంత మంచిది. ఓకే మేడం. రాహుల్ చెప్పాడు కదా పెన్ డ్రైవ్ ఇంట్లోనే ఉందని. తీసుకొచ్చిస్తానన్నాడు కదా, అది నా చేతికి రాగానే మీకు తెచ్చిస్తాను మేడం. సరే మరి, నేను వెళతాను. నువ్వు ఆ పెన్ డ్రైవ్ తీసుకుని త్వరగా వచ్చేసేయ్. ఓకే మేడం. 1 గంటలో పెన్ డ్రైవ్తో పాటు నేను మీ ముందుంటాను. ఓకేనా మేడం? నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా? తెలివిగా నన్ను ఇరికించి రాహుల్ని విడిపించానని అనుకుంటున్నావా? ఆ ముసలోళ్లకి అండగా ఉంటూ నన్ను మోసం చేశానని విజయం సాధించాను అనుకుంటున్నావా? నేనేమి నిన్ను మోసం చేయలేదు. నీకలా అనిపిస్తోందా? నేను ఆ పెద్దవాళ్లకి న్యాయం మాత్రమే చేయాలి అనుకున్నాను. వాళ్ళకి వాళ్ళ ల్యాండ్ తిరిగిచ్చేసి నువ్వు న్యాయం చెయ్యి. నేను నిన్ను కేసు నుండి బయటపడేసి న్యాయం చేస్తాను. నీ తెలివితేటలో వేరే ఎవరికైనా చూపించుకో అభి. గాలివానులకి పెను తుఫానులకి వణికిపోయి పడిపోయే మొక్కని కాను నేను. బలంగా నాటుకుపోయిన మర్రి చెట్టు లాంటి దాన్ని. అది గుర్తుపెట్టుకో. నువ్వు మర్రి చెట్టువో మర్రి ఊడవో నాకనవసరం. నాకు కావాల్సింది ఆ పెద్దవాళ్లకి న్యాయం జరగడం. నీకు కావాల్సింది నిన్ను కేసు నుండి బయటపడేయడం. వాళ్ళకి న్యాయం చేసి నీకు నువ్వు న్యాయం చేసుకో. ఇందులో మోసం మర్మం ఏమీ లేవు. అంతా నీ చేతుల్లోనే ఉంది, అంతే. మావయ్య, పదండి వెళ్దాం. రాహుల్, ఆగరా. రాహుల్ బాబు, ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నారు? మనందరం కలిసి వెళ్ళిపోదాం కదా, ఉండండి. నీతో కలిసి నడవడం, పక్కన నడవటం లాంటివి ఈ జీవితంలో జరగవు. రే రాహుల్, ఏంట్రా ఇంత పంతం? నీకోసమే కదా ఇదంతా చేసింది, ఇన్ని పాటలు పడింది. చూడండి నాన్న, మీరెంత వెనకేసుకొచ్చినా అభి నేను నమ్మను. తను చేసిన మోసాన్ని మర్చిపోలేను. నేను వెళ్తున్నాను. మీరు నాతో వస్తారా లేదా చెప్పండి. నీ అంత తేలిగ్గా నేను మంచి మనుషుల్ని మర్చిపోలేనురా. జాలి, దయ, అభిమానం, ఆత్మీయత అలాంటివంటే ఏంటో తెలియనట్టు ప్రవర్తించలేను. అరే, ఆడపిల్లను ఒంటరిగా వదిలేసి నేను రాలేను. మగాడివి కదా, నువ్వెళ్ళు. నీ వెనకే వస్తాంలే. సరే నాన్న, మీ ఇష్టం.
నేను వెళ్తున్నాను. అమ్మా అభి, నువ్వు బాధపడకమ్మా. నీ గురించి నాకు తెలిసినంతగా వాడికి తెలియట్లేదు. నిన్ను నేను అర్థం చేసుకున్నంతగా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అమ్మా, నీ మంచితనం అర్థమైన రోజున వాడే నీ చెంతకొస్తాడు. నీ అభిమానం ఏంటో తెలిసిన రోజు రాహులే నిన్ను వెతుక్కుని మరీ నీ వెంటొస్తాడు. ఇప్పుడు నువ్వు బాధపడకమ్మా. చూడు, ఆ భవానీ గారు మన కోసం వెయిట్ చేస్తున్నారు. పదమ్మా, వెళ్దాం.